సో జగన్మోహన్ రెడ్డి నిన్న ఎంపీపీలు జడ్పీటీసీలకు సంబంధించి ఒక సమావేశాన్ని నిర్వహించారు. అంటే ఓడిపోయి దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ నుంచి ఒక్కొక్కటిగా కోలుకునే ప్రయత్నం వైసీపీ పార్టీ చేస్తుంది. అందులో ఒక భాగమే నిన్న జరిగినటువంటి ఎంపీపీ జడ్పీటీసీ బై ఎలక్షన్స్. ఏంటి ఇది రీస్ట్రెంత్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఆయన సన్నద్ధం చేసుకుంటున్నాడా? ఇందులో రీస్ట్రెంత్ అని ఏం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీపీలు జడ్పీటీసీలు ఇవన్నీ యునానిమస్గా మేజర్ చంక్ గెలిచింది వైఎస్ఆర్సీపీ. కానీ ఏంటంటే వీళ్ళు ఈ అధికారం అనే దేంతో దే వాంట్ టు బుల్డోజ్ ద సిచ్యువేషన్ అండ్ వాళ్ళందరినీ ఇటు అటు చేద్దాం అన్న గ్యాంబ్లింగ్లో జరిగిన ఒక నెరేషన్. అది అవుట్కమ్ ఏంటంటే కార్యకర్తల సమూహంతో గెలిచిన నాయకులు ఎవరైతే జడ్పీటీసీలు ఎంపీటీసీలు నెట్టనలో నిలబడ్డారు పార్టీ కోసం. ఎందుకంటే ఈ రీసెంట్ ఈ 10 నెలల డెవలప్మెంట్ చూస్తే రూలింగ్ పార్టీతో అనాపైస ఒరగట్లే ప్రజలకి, అండ్ ప్రజలకి తీవ్ర మానసిక సంఘర్షణకి ఎదుర్కొంటున్నారు. అంటే ₹1 రొటేషను సామాన్య ప్రజల దగ్గర నుంచి తప్ప ఇంకెక్కడ ఉండదు. పైపెచ్చి మనం ఆద్యంతం గమనించగలిగితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లో కూడా ఈ P4 ఈ తోటకూర అని అనవసరమైన చెత్త మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ఐపాక్ టీం అనే దరిద్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలించుకున్న తర్వాత ఒక మధ్యలో ఉన్న బ్యారికేడ్ తీసిన తర్వాత అక్కడ ఏంటో అన్నది ఒక ట్రాన్స్పరెంట్గా తెలుస్తూ ఉంటుంది. తెలిసినప్పుడు ఏంటి, కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు, నాయకులు ఇబ్బంది పడ్డారు, వీటిలన్నిటితోనూ పార్టీకి తీవ్ర నష్టం జరిగింది అన్నది ఫస్ట్ ప్రక్షాళన అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ గెలిచిన వాళ్ళు మళ్ళీ నా కోసం మీరు నిలబడ్డారు అన్నప్పుడు కృతజ్ఞతని చాటుకున్న జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఏమవుతుంది, ఆ బాండేజ్ ఇంకొంచెం స్ట్రెంథన్ అవుతుంది. ఇప్పుడు మహానాడు చూడండి, గతంలో పరిగెట్టి నాయకులు బస్సులు లేపని ఏం లేపని ఎలా పరిగెట్టుకు వెళ్ళారు తెలుగుదేశంకి. సో అలా ఎప్పుడైనా సరే పార్టీని ఓన్ చేసుకునే కార్యకర్తల్ని నాయకుల్ని డిజోన్ చేసుకున్న దిక్కుమాల ఐపాక్ దరిద్రం వలన అన్నది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అంతర్గతంగా తెలుసుకున్న తర్వాత ఆ తెర తీసేయడం అనుకోండి, వాళ్ళకి మధ్యలో ఇంకా బ్యారికేడ్ ఉండదు, డైరెక్ట్ ఇంటరాక్షనే ఉంటుంది. ఆ ఇంటరాక్షన్ యొక్క సారాంశం అన్నమాట అది. సో దీని పర్యవసానాలు ఎలా ఉంటాయంటే ఇంక డౌన్ ద లైన్ ఆయన చెప్పింది కూడా, కార్యకర్తలు నాకు కరోనా పాండమిక్ సిచ్యువేషన్తో నేను వాళ్ళని అడ్రస్ చేయలేకపోయాను, ఎందుకంటే ప్రజలు ముఖ్యం అనుకున్నాను, ప్రజలే నాకు అధికారం ఇచ్చారు మీ ధర్మం అని అన్నట్టుగా మలడోనై మాట్లాడడంలో ఈసారి కార్యకర్త ఇప్పుడు జన్మభూమి కమిటీల విషయం ఆయన కరెక్ట్ వచ్చినట్టు చూసాడు కదా. ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్ అయిపోయిన వెంటనే జన్మభూమి కమిటీల వాళ్ళని ఓడిపోయామని చెప్పి ఫస్ట్ వచ్చినట్టునే ఆ జన్మభూమి కమిటీలో నీరు చెట్టు బిల్లు అన్ని రిలీజ్ చేసుకుని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చారు కదా. సో ఒక పార్టీ అధికారంలోకి వస్తే కార్యకర్తను ఎలా పరిరక్షించుకోవాలా, ప్రజాస్వామ్యంలో ప్రజలను పరిరక్షించాలన్న కంపారిజన్ నేను అర్థమవుతుంది కదా. సమైక్య రాష్ట్రం చూడకపోవడం వేరు, 14లో ఈ పార్టీ కార్యకర్తలు ఓడగొడితే ఎలా ఓడిపోయిందో తెలుగుదేశం అనుకున్న దగ్గర ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ప్రజల కోసం అని తాపత్రయపడ్డాడు ఆయన. ప్రజల కోసం తాపత్రయపడినా కార్యకర్తలు సపోర్ట్ లేకపోతే కష్టం అనే విషయం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సో అర్థమైనప్పుడు ఏమవుతుంది, మీరేనట్రా నీరు చెట్టు ఇచ్చుకోగలరు, మళ్ళీ మా సంగతి మాకు తెలుసు, కార్యకర్తను ఎలా కాపాడుకోవాలి. ఈసారి ఆయన వచ్చాడు అనుకోండి, ఎగ్జాంపుల్ ఇదేంటది వాళ్ళు ఎవరంటే వాలంటీర్ వ్యవస్థ, డైరెక్ట్ మా కార్యకర్తలు జన్మభూమి కమిటీలకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే వాలంటీర్ వ్యవస్థలో ఉంటారు, ఆనరోరియం తీసుకుని పని చేస్తారు. ఎలాగో మీరు సరదా పడ్డారు కదా 10,000 నేను ఇస్తానంటారు. ఇప్పుడు అదే డిఫరెంట్ లేదు, ఎన్ఆర్ఐల దగ్గర కొనిపించుకున్న వాళ్ళు కొనిపించుకున్నారు, అది వేరే సంగతి. ఇప్పుడు ఆయన వచ్చి డైరెక్ట్ గా డెలివరీస్ ఇస్తాడు, నేను 10,000 ఆనరోరియం ఇస్తాను, 2.5 లక్షల ఉద్యోగాలు, చిన్న విషయమా? సో ఇంకా బ్రహ్మాండంగా కార్యకర్తలు ఆనరోరియం అండ్ బాండేజ్ మా వాళ్ళనే ఇస్తాం. అప్పుడు అంత ట్రాన్స్పరెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే కూడా 1,67,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు మనం పెన్స్ట్రోక్తో అని చెప్పడానికి ఈనాడుకి ఆంధ్రజ్యోతికి చేతులు పడిపోయి లాస్ట్ దగ్గర వేయడానికి సచివాలయ ఉద్యోగులు కదా. సో ఇలాంటివన్నీ గమనించిన తర్వాత ఆయన ఏమనుకుంటాడు, ఇన్నాళ్ళు నేను మంచి కోసం తాపత్రయపడి ఎంత చేసి కూడా ఇన్ని అవాకులు జవాకులు తినే బదులు మా వాళ్ళు నేను కాపాడుకుంటే ఏముంది. కార్యకర్తలు 2.5 లక్షల మందిని అడ్రస్ చేయడం చిన్న విషయమా? దట్ ఈస్ వన్ పాకెట్ పాయింట్. హెన్స్ ఫోర్త్ కార్యకర్తల కోసం నేను నా పార్టీ అనుకుంది అనుకోండి, అడుగు ముందుకు పడుతుందా పరిగెడుతుందా? ఖచ్చితంగా కార్యకర్తలు బలం ఉన్నప్పుడు. సో ఇవాళ దాకా కార్యకర్తల మనోభావాలకి గాయమై ఉన్నాయి. ఆ గాయానికి అధినాయకుడే ఒక ఇంట్లో చూడండి, మనం ఇంట్లో ఎడుతూ కూర్చుంటాం, నాన్న వచ్చి అయింది లేరా అన్నం తిందాం, చాక్లెట్ కొంటాం నీకు పద, సైకిల్ మీద అలాగే షికార్కి వెళ్ళొద్దాం అని తీసుకెళ్తే మనం ఇమీడియట్ గా పాస్ పోయాము. అలాగే ప్రాంతీయ పార్టీ అధినాయకుడు. సో అట్లాగే ఈ సిచ్యువేషన్ ఖచ్చితంగా వాళ్ళకి అడ్వాంటేజే ఉంటుంది. అంటే ఈ ఒక్కొక్కటిగా రీబౌన్స్ అవుతూ ఉన్నారు, చేంజ్ చేసుకుంటూ రావటం కావచ్చు, పార్టీలో సంస్కరణలు జరగటం కావచ్చు. ఆ తర్వాత గతం అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇంకా చేసుకోవట్లేదు, ఇంకా ఆయన తెలుసుకోవట్లేదు, ఇలాంటి వాయిస్ మనం ఎక్కువ వింటున్నాం. ఇప్పుడు మీరు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, తిరుపతి బై ఎలక్షన్ మన ఉప మేయర్ విషయంలో
అండ్ అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి. అవిశ్వాసం పెట్టి కింద మీద పెడితే తునిలో ఆడపిల్లల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి మొత్తాన్ని గెలిచి కాంకర్ చేశారు వాళ్ళు. కోరం లేని దగ్గర పోస్ట్ పోన్మెంట్లు ఇలా నానా తిప్పలు పడింది దగ్గర. ఇప్పుడు ఎప్పుడైతే అండర్ కరెంట్ చూడండి, ఎప్పుడైనా సరే పార్టీని ఎలా చేసుకొని వస్తున్నాడు, 11 మంది ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు స్టన్ చేసి పెట్టేశాడు. అప్పుడు ఏమవుతుంది, ఇన్ఛార్జికి అధినాయకుడు భరోసా ఇచ్చాడు, ఎస్ మన వాళ్ళు ఈసారి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు చేయి జారకూడదు. అప్పుడు పరిరక్షించుకునే విధానం ఎలా ఉంటుంది, అధినాయకుడు డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయనుకోండి, నాయకుడు ప్రొటెక్ట్ చేయబడ్డాడు ఇన్ఛార్జ్ రూపంలో, నాయకుడి యొక్క గణమే పనిచేస్తుంది. మొత్తం పనిచేస్తారు. ఆ పని చేసినప్పుడు ఎంపీటీసీలు జెడ్పీటీసీలకి మేము ఉన్నాం, మన పార్టీ ఈసారి కష్టం నిష్ఠూరము, మీకు మేము కాపాడుకుంటాం, మమ్మల్ని మీరు కాపాడండి. ఆ చైన్ సిస్టమ్ ఈకో సిస్టమ్ డెవలప్ అయింది అనుకోండి, అదే అయింది. ఇప్పుడు ఒకటిద్దామా అని సనాతన ధర్మం చెప్తే ఏంది, ఒకటి మీకే ఇచ్చారు లాస్ట్కి. అది ఒకటి వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు అవిశ్వాసాలు పెట్టాలన్నా కూడా ఆలోచిస్తున్నారు ఈ టైం పీరియడ్ లో. మళ్ళీ బేగాలు పోయారు. కడప ఏం చేశారు, కడప లేదా, కడప అది అలా కాదు. సాధారణంగా ఆవిడ మాధవి మేడం గారి అయితే మామూలుగా చాలా రెబల్ స్టార్ కృష్ణరాజులా ప్రవర్తిస్తున్నారు ఆవిడ. మరి ఏమంతా అత్యుత్సాహం ఆగిపోయింది. నాట్ ఓన్లీ అంటే ఆవిడని నేను అంటలేదు, జనరలైజ్ చేసి చెప్తున్నా. ఒక ఫోర్స్ తో పనిచేశారు కదా. అవును, ఎలాగైనా సాధించాలని చెప్పి పనిచేశారు. అంటే 25-10 సార్లు పిల్లిని లోపటేసి కొడితే అని చెప్తుంటే చూడండి, అలా 11 మీరు 7 చేయలేరు అన్నప్పుడు జూలు విదిలిస్తే ఇలాంటి రిజల్టే వస్తూ ఉంటుంది అంటారా. పార్టీ మన 23 వచ్చినప్పుడు మీరేం చేశారంటే కరోనా అని ఎక్స్క్యూజ్ చెప్పడం వేరు, ఈ 11 రాగానే ఇమ్మీడియట్ గా కార్యాచరణ మొదలెట్టడం వేరు కదా. మీరు గమనించుకోండి, 10 నెలల సమయంలో 3+1 4 ఉద్యమాలు జనాల్లోకి వచ్చాడు ఆయన. అవును, ప్రజలతో రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కావచ్చు, లేదంటే రైతులు దానికి రైతుల సమస్యలు అనుకోండి. ఈ రాబోయే రోజులు ఇంకా వ్యతిరేకత పెరుగుద్ది. ఎందుకు పెరగదండి, మీరు నేను ఆయన మాటతో కూడా బ్రహ్మాండమైన స్టాటిస్టిక్స్ చెప్పాడు. ఈ P4 పకోడీ కబుర్లు చెప్తే ఇప్పుడు మనకి మనం ఇద్దరం కూడా విశ్లేషించుకున్నాం సిఎస్ఆర్ యాక్టివిటీతో ముడిపెట్టి చారిటీ ఎలా ఉంటుంది అని దగ్గర. ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్ ఆయన చాలా బాగా చెప్పాడు. మనం కూడా ఎప్పుడో నుంచి మొత్తుకుంటుంది అదే. ఇప్పుడు దేశంలో 80 కోట్ల మందికి నేను ఫ్రీ రేషన్ ఇచ్చాడంటే 117 కోట్లు లెక్క చెప్పండి. మీరు ఊరికే పెంచేసుకుని 150-170 కోట్లకి లెక్కలు చెప్పకండి, ఇంకా జనగణన అవ్వలేదు అసలు. ఈ రోజు కూడా డిస్పారిటీ అదే జరుగుతుంది. ఇప్పుడు మీకు ఇది గమనిస్తే మీకు ఇందులో దగ్గర 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 1,43,00,000 నేను కాదు, నీతి ఆయోగ్ ఇచ్చిన డేటా రేషన్ కార్డులు ఉన్నాయి. ట్యాక్స్ పేయర్స్ ఎంత, 8,70,000. అవును, ఆయన చెప్పండి నేను క్లారిటీ. ఆయన చెప్పడం ఏంటి, దేశం మొత్తం మీద ఈడ్చి కొడితే 2% ట్యాక్స్లు కడతారండి. టోటల్ 4% చెప్తారు, అందులో 50% నిల్ రిటర్న్ బ్యాచ్. అవును, ఇప్పుడు కట్టేవాళ్ళు 8 లక్షల మంది, ఎంతమంది 8,76,000 మంది ఏపీ రాష్ట్రంలో. ఇప్పుడు 8,76,000 మంది బిలో పావర్టీలో ఎంతమంది ఉన్నట్టు, 90% ఉన్నారు. 90% ఉన్నారు, అంతే కదా. అవును, 1,61,00,000 కుటుంబాలంటే 1,43,00,000 మంది వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి.